ఏమిటలా మౌనం వహించావు? మాట్లాడని ప్రభు, మీ ప్రేమ వాహినిలు, మీ ఆనంద డోలికలు నీవు మీ ఏం మాట్లాడగలదు? మంత్రి గారు, మహేంద్రపురానికి వెంటనే శుభలేఖ వ్రాయించండి. పుత్రోత్సవానికి తగిన సన్నాహాలను వెంటనే చేయించండి. చిత్తం మహారాజా. జనకాల శుక్ర మహాదశేషం 7 సంవత్సరములు చిల్లర మహాప్రభు. శుక్రుడు అష్టమంలో, శని నవమంలో, గురువు ఏకాదశంలో. మహాయోగ జాతకం. శుభవార్త మహారాజా, శుభవార్త. ఏది? రాయదుర్గం. మహారాజ్ఞి ఉమాసుందరీదేవికి సుపుత్ర జననం. ఉమాసుందరీదేవికి సుపుత్ర జననం. మనం ఉమాసుందరీదేవికి సుపుత్ర జననం. మహామంత్రి, ఆహా, నేడెంత సుదినం! ఈ వార్తాహరునికి మృష్టాన్నం పెట్టించి నూతన వస్త్రాలిచ్చి 1000 మొహైలు బహుమానంగా ఇచ్చి పంపించండి. చిత్తం మహారాజా. దేవి, 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 ఎక్కడున్నావు? త్వరగా. ఏమిటి ప్రభు, ఏమిటి? ఒక శుభవార్త. అబ్బా, మన ఎంత అదృష్టవంతులు దేవి. అసలు సంగతి ఏమిటో చెప్పండి ప్రభు. మన ఉమాసుందరి ఒక రత్నాల పాపాయిని కన్నద. ఎన్నాళ్ళకి ఎంత చల్లని శుభవార్త విన్నాను. అవును దేవి, వినటమే కాదు దేవి, వెంటనే రాయదుర్గం వెళ్ళాలి, పాపాయిని చూడాలి, ధన కనక వస్తు వాహనాదులు బహూకరించాలి. అదేమిటండి, ఇందులో మళ్ళీ అల్పత్వమా? ఈ రాజ్యమే ఆ చిరంజీవికి బహుమానం. నీలవేణి, మన ఉమాసుందరి అంటే నీకెంత ప్రేమ కాదా మరి? నా చిట్టి తల్లి కంటే, నా ఉమాసుందరి కంటే మనకి ఇంకెవరున్నారు? ప్రభు, కావలసినవన్నీ నేను సిద్ధం చేస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి. నీలవేణి, నీలవేణి. ప్రభు. వదినా, మీ అల్లుడు ఎలా ఉన్నాడు? ఇలాగే ఉన్నాడు. అమ్మా, బాబుగారిని తమరే ముందు ఆశీర్వదించండి. ఎందుకమ్మా సందేహిస్తారు? అదేంటమ్మా అలాగే తెలియదులే గౌరీ. వదినా, అల్లుడు పుట్టాడుగా, మరి నువ్వు కూతుర్ని ఎప్పుడు కంటావు? కనడం అంటూ వస్తే నేను మగబిడ్డనే కంట. ఆడపిల్లలుగానే కర్మవే. అన్నయ్య, ఇదిగో మీ అల్లుడు. నిలవేణి, చూసావా అల్లుడిని? కొంచెం జాగ్రత్తగా ఎత్తుకోండి. మా చిరంజీవి జననాన్ని పురస్కరించుకునైనా అక్కయ్య గారు తమరు దయచేసి మా గృహాన్ని పావనం చేశారు బావగారు. మాకెంతో సంతోషం. మాకు మాత్రం సంతోషం కాదా బావగారు? చిరంజీవి ఉభయ రాజ్యాలకు యువరాజే. అలా అంటారేం బావగారు? తమకు కూడా ఒక చిరంజీవి కలగాలని, అప్పుడు మేము మహేంద్రపురం రావాలని మా అభిలాష. అదేమిటి బావగారు, మహేంద్రపురం రావడానికి కారణాలు కావాలా? మీరెప్పుడైనా దయచేయచ్చు, కానీ మా యువరాజు గారు మట్టుకు మా వెంబడి ఇప్పుడే వచ్చేస్తారు. ఏమయ్యా, అవునా? వస్తావు కదా? రాదు, రావాలి సుమా. రావోయి రావోయి రతనాల పాపాయి, రావోయి రావోయి రతనాల పాపాయి, మా ఇల్లు వెలిగించు మాణిక్య దీపమోయి, మా ఇల్లు వెలిగించు మాణిక్య దీపమోయి, మాణిక్య దీపమోయి, మాణిక్య దీపమోయి, రావోయి రావోయి రతనాల పాపాయి. చిరునవ్వు నవ్వుతే కురగంగులిస్తా, మురిపాలు చూపితే ముత్యాల రథమిస్తా, ముత్యాల రథమిస్తా, ముత్యాల రథమిస్తా,
రావోయి రావోయి రతనాల పాపాయి. మాటలొచ్చే వేళ మామాయని పిలిస్తే మామాయని పిలిస్తే కోటి దీనారాలు కొని తెచ్చిస్తా. మాట పాటల చూపి ఆనందమిస్తే నాటికే నీకు నా రాజ్యం ఇచ్చేస్తా, నా రాజ్యం ఇచ్చేస్తా. రావోయి రావోయి రతనాల పాపాయి, రావోయి రావోయి రతనాల పాపాయి. కష్టాలు మహారాజు గారితో మనం చేసుకుందాం వచ్చాం బాబయ్య. ఇప్పుడు మీకు మహారాజు గారి దర్శనం కాదు బాబు, మీరు చెప్పుకోవాల్సింది ఏంటో నాతో చెప్పండి, నేను వారికి స్వయంగా మనవి చేస్తాను. ఏముంది బాబు, ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలన్నీ పాడైపోయింది. భూమి మీద వచ్చిన విత్తనాలు కూడా దండగే బాబయ్య. పన్నులు ఇచ్చుకోలేమని మనవి చేసుకోవడానికి వచ్చాం బాబయ్య. సరే, మహారాజు గారితో నేను మనవి చేస్తాను, మీరు వెళ్ళండి. మహారాజా, వర్షాభావం వల్ల పంటలు పోయాయని ప్రజలు గోల పెడుతున్నారు. మంత్రి గారు, రైతుల మీదే రాజ్యాలు ఆధారపడి ఉన్నాయి. దుర్భిక్షంలో రైతుల్ని బాధించడం రాజధర్మం కాదు. పంటలు పండకపోతే పన్నులు వెంటనే రద్దు చేయించండి. వెళ్ళండి. చెప్పండి ప్రభు. బావగారు, మా రాజ్యంలో ప్రతి ఏటా నీటి ఎద్దడి దుర్భిక్షం తప్పటం లేదు. మంత్రి గారు, రాయదుర్గం కరువుకు గురి అయింది. అచ్చటి ప్రజల ఘోష మేము కళ్ళారా చూచాం. మన ధాన్యాగారాల్లోని ధాన్యమంతా వెంటనే అచ్చటికి పంపించండి. చిత్తం మహారాజా, రేపే ఏర్పాటు చేయిస్తాను. రేపటిదాకా ఎందుకు, ఈ రోజే పంపించండి. మా చెల్లెలు మానసికంగానైనా బాధపడడం మేము సహించలేదు. వెంటనే ఏర్పాటు చేయిస్తాను మహారాజా.